హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చి చికెన్ పకోడీ ఒకసారి ట్రై చేసేద్దామండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, నిమ్మకాయ, శనగపిండి, ఫుడ్ కలర్, మొక్కజొన్న పిండి, కోడిగుడ్డు. నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, సాల్ట్ టేస్ట్ సరిపడా వేసుకోండి. చిటికెడు పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, చిటికెడు ఫుడ్ కలర్, ఒక నిమ్మకాయ. నిమ్మ చెక్కని ఇలా పిండేసుకోండి. నిమ్మకాయ పిండుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ పట్టేసేలా కలుపుకోండి ఒకసారి. లాస్ట్లో ఎగ్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎగ్ తోటి కలిసిపోతాయి. ఎగ్ వేసి కలుపుకోవటం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఒక ప్యాక్లా పట్టేస్తుందండి. చక్కగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆనియన్లో నూనె హీట్ అయిన తర్వాత చీజ్లు యాడ్ చేసుకోండి. మొత్తం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్క యాడ్ చేసుకోండి. వేసుకొని 10 నిమిషాల పాటు లోలో ఫ్రై చేసుకొని తర్వాత హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల కలర్ బాగుంటుంది. ఇదిగోండి, ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా హాఫ్ బాయిల్ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కా తీసి పెట్టుకొని ఇట్లా మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. పెద్ద పెద్ద పీసులు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చిన్న సైజులో కట్ చేసి పెట్టుకోండి. మొత్తం హాఫ్ బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా ఫ్రై చేసుకుంటే చికెన్ పకోడీ బాగా కలర్ఫుల్గా, టేస్టీగా, క్రిస్పీగా ఉంటుంది. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టే. సర్వ్ చేసేసుకున్నాం. టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ.